దాని యొక్క ఆశలు కానీ అది ఒక రోజు గతించిపోతాయి. ఈ యొక్క భూలోకం అనేది మనకు శాశ్వతం కాదు. మనిషి మరణించిన తర్వాత మరొక జీవితం మనిషికి ఉంటుంది. ఆ జీవితం దేంతో ఉంటుంది అని అంటే మానవుని యొక్క ఆత్మతో ఉంటుంది. మానవునికి మరణం గాని మానవుని లోపల ఉన్న ఆ యొక్క ఆత్మకు మాత్రం మరణం ఉండదు. మన యొక్క శరీరం ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది, కానీ మన యొక్క ఆత్మ మాత్రం మట్టిలో కలిసిపోదు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అందరు స్వరాలు తెరిచి దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే. పుట్టుకతోనే పాపముతో మనం బయటకు వస్తూ ఉన్నాం. ఆ పాపమును మనము ఎక్కడికి విడిచిపెట్టట్లేదు. మనము బ్రతికినంత కాలం ఆ పాపమును మోసుకొని దాన్ని వెంబడిస్తూ దాన్ని ఆచరిస్తూ నమ్మినప్పుడే ఈ భూమిని ఉన్నప్పుడు నీ పాపాలన్నీ పోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నమ్మినప్పుడే నీ పాపాలన్నీ భూమిని కడిగి వేయాలంటారు. పాపం అంటే ఏంటంటే నిజంగా మనం అనుకోవచ్చు పాపం అంటే ఏదో అని, నిజంగా ఒక మూహోపు ఆత్మతోను సత్యముతోను ఆరాధించే బిడ్డలుగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా స్తుతిద్దాం. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, ఆయన మానవుడిగా జన్మించి వారి యొక్క పాపముల కొరకు ఆయన శిలువలో ఆయన మరణించారు. కనుక యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగం నమ్మి ఎవరైతే వారి యొక్క పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తును ఎవరైతే ఒప్పుకుంటారో, వారి హృదయంలో ఎవరైతే విశ్వసిస్తారో వారి యొక్క పాపములు క్షమించే మార్గము నేనే, సత్యము నేనే, జీవము అని యేసు ప్రభుత్వ వేరే మార్గము లేదు. ప్రతి ఒక్క రాజ్యం చేరాలి అంటే ఒకటే మార్గము, ఆ మార్గం ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెప్పేది వేరే సత్యము అని, యేసుక్రీస్తు వేరే సత్యము లేదు. యేసుక్రీస్తు చెప్పినాడు. అదేమేనంటే మనం బతుకున్నప్పుడు భూమిలో ఎన్నో పాపాలు చేస్తుంటాం, కానీ ఈ పాప నిమిత్తం మనం భూమిలో ఉన్నప్పుడు అన్ని పోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే ఆయన 2000 సంవత్సరం మా భూమికి వచ్చాడు, పర్లోకం నుంచి భూమికి వచ్చాడు. ఆ పాపంలోనే బ్రతుకుతూ ఆ పాపం మానవులు అనుకుంటున్నాడు నేను చేసేది రైట్, నేను చేసేదే కరెక్ట్, నేను చేసేదే నిజమైనది అని మనం అనుకోవచ్చు. మన పరిస్థితి ఏది నిజం అనిపిస్తే అదే నిజం అనుకుంటున్నాం, కానీ దేవుని నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతే ఉన్నావు.
మేళ కొంచెం స్వరం తెచ్చి పాడదామా నీవు మాలోనే మాకు భయమేలా మాకు దిగులేలా మాకు నీవు మాలోనే ఉన్నావయ్యా మాకు భయమేలా మా యేసయ్యా మాకు భయమేలా మా యేసయ్యా చప్పట్లు కొట్టి చూద్దాం మరణించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ అది ఎంత గొప్ప ప్రేమ అనంటే మనందరి కొరకు ఆయన శిలువలో మరణించి మనందరి పైన ఉన్న పాపాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనందరి కొరకు ఆయన శిలువలో మరణించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అనంటే ఈ లోకాన్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ యొక్క గొప్ప దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యొక్క లోకాన్ని ప్రపంచాన్ని మానవులను ఆయన సృష్టించిన తర్వాత మానవులందరూ కూడా ఈ యొక్క లోకంలో దేవుడి నుండి దూరం అయిపోయి వారి పాపంలో పడిపోయి వారి పాపపు జీవితంతో జీవిస్తున్నారు. మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అంటే ప్రతి మనిషి కూడా ఈ యొక్క లోకంలో పాపములోనే పుట్టి పాపములోనే బ్రతికి పాపములోనే జీవించి చివరికి ఒక రోజు పాపములోనే మరణిస్తున్నారు. కనుక ఆ యొక్క మనిషి పాపములోనే మరణించడం కారణంగా వారు చనిపోయిన తర్వాత వారు స్వర్గానికి వెళ్ళలేరు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వర్గానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన శిలువలో మరణించారు. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరి కొరకు ఆయన శిలువ బలియాగం చేశారు. ఆయన శిలువ బలియాగం దేని కొరకు అని అంటే మానవులందరూ రక్షించడానికి ఆయన శిలువ బలియాగం చేశారు.